జంజీ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశమంతా పాకిన విద్యార్థి నిరసనలు. ప్రస్తుతానికైతే ఇది రాజకీయ ఉద్యమం కాదు. కానీ దేశంలో మారుతున్న పరిస్థితులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. దేశంలో ప్రతిపక్షం బలంగా లేదు. అయినప్పటికీ బీహార్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారికి ఒక ప్రత్యామ్నాయంగా దేశ ప్రజలకు కనిపించడం లేదు. ఆయన ఒక బలహీనమైన ప్రతిపక్ష నేత అని దేశ ప్రజల అభిప్రాయము. అందుకే ఇండియాలో ప్రతిపక్షాలు చేయలేని పనిని జంజీ అక్కడ చేసింది అని విదేశీ మీడియా వ్యాఖ్యానాలు. రాబోయే రోజుల్లో మరిన్ని విద్యార్థి ఉద్యమాలు రాబోతున్నాయా? కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ రంగు పులుముకోబోతోందా? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కోబోయేది ఎవరు? 2029లో ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం ఎవరు? నిజాలు, రాజకీయ విశ్లేషణలు, ప్రజా చైతన్యం చూస్తూనే ఉండండి మధు న్యూస్ అండ్ పాలిటిక్స్. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.